Hello, hi, welcome all the competitive areas. This is your Kiran Kodvuru. Yes, welcome back to our general science classes. ఈ రోజు సెషన్లో మనం చూడబోయేటువంటి టాపిక్ వచ్చేసి హీట్ లేదంటే ఉష్ణం. సో ఏంటి ఉష్ణం ఏంటి, అసలు దీని గురించినటువంటి రకరకాల సమాచారం ఏంటి అని చూసినట్లయితే, ఉష్ణం అనేది జనరల్గా సహజంగా ప్రకృతిలో కావచ్చు, కృత్రిమంగా కావచ్చు, లభించేటువంటి ఒక శక్తి వనరుగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇది శక్తి అనేది ఎప్పుడైనా ఎక్కువ స్థాయి నుండి తక్కువ స్థాయికి ప్రయాణిస్తూనే ఉంటుంది. అలాగే ఉష్ణం కూడా ఏంటంటే ఎక్కడైతే ఎక్కువ ఉష్ణం ఉంటుందో అక్కడ నుండి తక్కువ ఉష్ణం ఉండే దగ్గర ప్రయాణిస్తూ ఉంటుంది. సో ఇలా ఉష్ణం గురించి రకరకాల అంశాలు అయితే లేట్ చేయకుండా చర్చిద్దాం. అండ్ స్పెషలీ మనకి జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏ రకంగా అడిగేందుకు ఛాన్స్ ఉంది టాపిక్ నుండి. గతంలో చూసినట్టు చాలాసార్లు ఉష్ణం అనేటువంటి టాపిక్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉండి తీరింది. రైట్, ఇక్కడ చూద్దాం. ఉష్ణం, దీన్ని హీట్ అంటాం. టెంపరేచర్ ఇస్ డిఫరెంట్. ఉష్ణోగ్రత అనేది డిఫరెంట్ అండి. ఉష్ణం అంటేనే శక్తి. ఉష్ణోగ్రత అంటే ఒక వస్తువు యొక్క ఉష్ణం యొక్క తీవ్రతని ఉష్ణోగ్రతగా చెప్తాం. అంటే ఎంత వేడిగా ఉంది, ఎంత చల్లగా ఉందని చెప్తే అది ఉష్ణోగ్రత అవుతూ ఉంటుంది. రైట్, చూద్దామండి. ఏంటి క్రమక్రమంగా చూద్దాం. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రవహించేటువంటి శక్తి ఏదైతే దాన్ని ఏమంటామంటే సాధారణంగా ఉష్ణంగా చెప్తూ ఉంటాం. ఓకేనా. మరి ఉష్ణ శక్తికి ప్రమాణాలు ఏంటి అని చూసినట్టయితే క్యాలరీస్, జౌల్స్ అండి. ఎస్ఐ పద్ధతిలో చూసినట్టయితే జౌల్స్గా చెప్తుంటాం. అదేవిధంగా సిజిఎస్ పద్ధతిలో అయితే ఉష్ణ శక్తికి, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఉష్ణోగ్రతకు కాదు. గమనించండి, ఉష్ణ శక్తికి ప్రమాణాల గురించి మాట్లాడుతున్నాం. ఉష్ణ శక్తికి ప్రమాణాలు చూసినట్లయితే క్యాలరీస్ అండ్ జౌల్స్ ఎస్ఐ పద్ధతిలో చూసినట్లయితే, ఎర్గ్ ఏ పద్ధతిలో ప్రమాణాలు చూసినట్టు సిజిఎస్ పద్ధతిలో ఎర్గ్ అనేవి ప్రమాణాలుగా చెప్తాం. ఒక క్యాలరీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని జౌల్స్ అనేది కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, 4.18 జౌల్స్. అదేవిధంగా ఒక కిలో క్యాలరీ అయితే మాత్రం ఇంటూ 1000 అండి. కిలో అని వచ్చిందంటే ఎక్కడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి 1000. కిలో అని వచ్చిందంటే 1000. సో 4180. సో 4.18 ఇంటూ 1000. సో జౌల్స్గా చెప్తూ ఉంటాం. ఓకేనా. ఇది వెరీ ఇంపార్టెంట్. ఉష్ణశక్తికి ప్రమాణాలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒక క్యాలరీకి ఎన్ని జౌల్సో గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒక కిలో క్యాలరీకి 4180 జౌల్స్. సో కిలో క్యాలరీ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మేజర్గా. ఎందుకంటే కిలో క్యాలరీ అంటే ఇది ఇంటూ 1000 చేస్తే సరిపోతుంది. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఒక వస్తువు నుండి విడుదలైనటువంటి ఉష్ణరాశిని కొలవడానికి, ఉదాహరణకు ఒక చిన్న అగరబత్తి ముట్టించాము, దాని నుండి ఎంత ఉష్ణం విడుదలవుతుందో కొలవాలి, లేదంటే మన బాడీ నుంచి ఎంత టెంపరేచర్ రిలీజ్ అవుతుందో కొలవాలి అనడానికి మనకి కెలోరీమీటర్ని ఉపయోగిస్తూ ఉంటాం. లేదంటే ఒక బొగ్గు ఉంది, ఒక చిన్న బొగ్గు ముక్కను తీసుకుని దాన్ని దహనం చేస్తాం, దాని నుండి ఎంత క్యాలరీల శక్తి విడుదలవుతుందో కొలవాలి. అంటే ఇక్కడ ఒక వస్తువు నుండి విడుదలైనటువంటి ఉష్ణరాశిని కొలవడానికి సాధారణంగా మనం కెలోరీమీటర్ని ఉపయోగిస్తున్నాం. సో డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. ఒక వస్తువు నుండి విడుదలైనటువంటి ఉష్ణ శక్తిని కొలవడానికి క్రింది వాటిలో ఈ పరికరాన్ని ఉపయోగిస్తాం, కెలోరీమీటర్. లేదంటే కెలోరీమీటర్ని ఉపయోగించేసి క్రింది వాటిలో దేన్ని కొలుస్తాము? రైట్, ఏంటి? ఉష్ణరాశిని కొలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఆహారం కావచ్చు, ఇంధనాలు కావచ్చు. ఆహారం అంటే మనకు తెలిసిందే, లైక్ రకరకాల ఆహార పదార్థాలు. అండ్ ఇంధనాలు అంటే కూడా మనకు తెలిసిందే, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఇవన్నీ కూడా ఇంధనాలు. సో వీటి యొక్క కెలోరిఫిక్ విలువ కొలవడం కోసం ఏంటంటే మనం బాంబు కెలోరీమీటర్ని యూజ్ చేస్తాం. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంధనాలు, పెట్రోలు, డీజిల్, కిరోసిన్, సో గ్యాస్, ఇలాంటివన్నిటివి కూడా ఇంధనాలుగా చెప్తాం. ఇంధనాలు, అదేవిధంగా పిడకలైనా సరే అండి, అవి కూడా ఇంధనాలుగా పరిగణిస్తున్నాం కదా. ఆహారం మరియు ఇంధనాల యొక్క కెలోరిఫిక్ విలువను కొలవడానికి బాంబు కిలోమీటర్ను ఉపయోగిస్తాం. క్రింది వాటిలో ఇంధనాల కెలోరిఫిక్ విలువను కొలవడం కోసం దీనిని ఉపయోగిస్తాం, బాంబు కెలోరీమీటర్ లేదంటే బాంబు కెలోరీమీటర్గా చెప్తాం. లేదంటే ఆహారం యొక్క కెలోరిఫిక్ విలువను కొలవడం కోసం క్రింది వాటిలో ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నాం, బాంబు కెలోరీమీటర్ను ఉపయోగిస్తాం. ఓకేనా. రైట్, అదేవిధంగా ఉష్ణోగ్రత. సో నేను చెప్పాను కదా, ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఉష్ణం యొక్క తీవ్రతని ఉష్ణోగ్రతగా చెప్పుకుంటాం. ఉష్ణం యొక్క తీవ్రత అంటే ఓన్లీ ప్లస్లోనే ఉంటుందంటే మైనస్లో కూడా ఉండొచ్చు. సో 0 degrees ఉండొచ్చు, -10 ఉండొచ్చు, -196 ఎంతైనా ఉండొచ్చు అండి. సో ఇలా దాన్ని ఉష్ణోగ్రతగా చెప్తాం. ఉష్ణం యొక్క తీవ్రత అంటే ఒక వస్తువు వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఎంత వేడిగా ఉంది, ఎంత చల్లగా ఉందని చెప్పేది మనకేంటంటే ఉష్ణోగ్రతగా చెప్పుకుంటాం. సో సాధారణంగా ఉష్ణోగ్రతను ఏ ప్రమాణాలలో కొలుస్తాము అంటే మనకు తెలిసినటువంటి ఇవి రెండు అండి. ఏంటి? సెల్సియస్ తెలుసు, ఫారెన్హీట్ తెలుసు. ఓకేనా. వీటితో పాటుగా కెల్విన్ కావచ్చు, రాయ్మర్ కావచ్చు, ఇవి రెండు కూడా ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్, సో దాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి సాధారణంగా ప్రమాణాలండి. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్, రాయ్మర్. సో ఇవన్నీ కూడా ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి ప్రమాణాలుగా చెప్పుకుంటూ ఉంటాం.
రైట్. ఇక్కడ చూడండి ఉష్ణోగ్రత అంటే ఇక్కడ మనకు వచ్చింది ఇప్పుడు చల్లదనం లేదంటే వెచ్చదనం యొక్క తీవ్రతని సాధారణంగా ఉష్ణోగ్రతగా చెప్తున్నాం. కేవలం ఉష్ణోగ్రత అంటే వేడి మాత్రమే కాదండి. ఎంత చల్లగా ఉందో చెప్తే కూడా అది ఉష్ణోగ్రతే అవుతుంది. ఓకేనా? ఉష్ణోగ్రత అంటే చల్లదనం వెచ్చదనం యొక్క తీవ్రతను సాధారణంగా ఉష్ణోగ్రతగా చెప్తుంటాం. సో దీన్ని కొలిచేటువంటి పరికరం ఏంటంటే ఉష్ణమాపకం. థర్మో అని ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోండి. థర్మో అని ఎక్కడొచ్చినా ఉష్ణానికి సంబంధించినటువంటి పదం. థర్మో అని ఎక్కడొచ్చినా సరే అండి. ఓకేనా? సో ఇక్కడ థర్మామీటర్ అంటుండే కదా. సో సాధారణంగా మనకు రకరకాల సందర్భాల్లో థర్మామీటర్ కనపడుతూ ఉంటుంది మనకి. చిన్నపిల్లల బాడీ టెంపరేచర్ కొలిచేటప్పుడు ఒక రకమైన థర్మామీటర్, సో పెద్దవాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ కొలిసేటప్పుడు ఒక రకమైనటువంటి థర్మామీటర్, లేదంటే కొన్ని రకాల వస్తువులు లేదంటే ఆహార పదార్థాల యొక్క వేడిని కొలవడానికి కూడా థర్మామీటర్ ఉపయోగిస్తుంటారు. ఇంకా చూసినట్లయితే మనం ల్యాబొరేటరీ థర్మామీటర్లో రకరకాల ద్రావణాలు కావచ్చు, వాటి యొక్క టెంపరేచర్ కొలవడానికి కూడా ల్యాబొరేటరీ థర్మామీటర్, లేదంటే ఒక రోజులో నమోదయ్యేటువంటి ఎక్కువ ఉష్ణోగ్రత ఎంత తక్కువ ఉష్ణోగ్రత ఎంత దీన్ని కొలవడం కోసం 6 గరిష్ట కనిష్ట థర్మామీటర్ అనేది ఉపయోగిస్తాం. ఇలా థర్మామీటర్లు రకరకాలుగా ఉంటాయి. ఈ థర్మామీటర్ ఏదైతే ఉందో మరి దేనిపైన పనిచేస్తుంది, ఏ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుందని చూసినట్లయితే పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. ఉష్ణమాపకం లేదంటే థర్మామీటర్ అనేది క్రింది వాటిలో ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటారు. పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనేటువంటి ఒక చిన్న సూత్రాన్ని బేస్ చేసుకొని అన్ని రకాల థర్మామీటర్లు పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకు చూద్దామండి. మన మామూలుగా క్లినికల్ థర్మామీటర్ టెంపరేచర్ ఇది కొలిచేటువంటి థర్మామీటర్ అనుకుందాం. దీని లోపల ఏముంటుందండి, పాదరసం అనేటువంటి ఒక లిక్విడ్ మెటల్ ఉంటుందన్నమాట. అంటే ద్రవ రూపంలో ఉండేటువంటి ఒక లోహం పాదరసం ఉంటుంది. ఇది నోట్లో పెట్టినప్పుడు మన బాడీ టెంపరేచర్ వేడెక్కుతుంది. వేడెక్కగానే ఆ పాదరసం ఏదైతుందో వేడి అయి వ్యాకోచం చెందుతూ ఉంటుంది. అంటే ఈ లెవెల్లో ఉండేటువంటి పాదరసం ఈ లెవెల్కి అయిపోతుంది అనమాట. ఇలా పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనేటువంటి ధర్మం పైన ఆధారపడి సాధారణంగా ఈ థర్మామీటర్లు పనిచేస్తూ ఉంటాయి. ఓకేనా? రైట్. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. సెల్సియస్లో చూసినట్లయితే 37 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకేనా? ఫారెన్హీట్లో చూసినట్లయితే 98.4 అండి. 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్. ఓకేనా? ఇవి సాధారణ ఉష్ణోగ్రతలు, మానవుని యొక్క శరీర సాధారణ ఉష్ణోగ్రతలు అంటే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కెల్విన్లో చూసినట్లయితే, కెల్విన్ యూనిట్స్లో చూసినట్లయితే 310 కెల్విన్స్గా చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా? ఇది మనకందరికీ తెలిసిందే. ఇది మాత్రం కొత్తగా ఉంటుంది, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కెల్విన్ యూనిట్స్లో మానవుని యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత అన్నప్పుడు 310 కే అంటాం. కే అంటే కెల్విన్. ఓకేనా? సో ఫారెన్హీట్లో చూసినట్టయితే 98.4. అదేవిధంగా సెల్సియస్లో చూసినట్టయితే 37 డిగ్రీ సెంటీగ్రేడ్. సో యాక్చువల్గా 36.9 యాక్చువల్గా, కానీ 37గా చెప్పేస్తుంటాం. ఇక్కడ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఫారెన్హీట్ అని చూసినట్లయితే 33.8 ఫారెన్హీట్. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అది కూడా 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు ఎన్ని ఫారెన్హీట్లు సమానంగా ఉంటాయంటే 33.8. ఓకేనా? ఉదాహరణకు 2 డిగ్రీల సెంటీగ్రేడ్ అన్నప్పుడు ఖచ్చితంగా అది ఏమవుతుందండి, సింపుల్గా మనకి 60 ఇక్కడ డబుల్ అవుతుంది. సో ఏంటి ఇక్కడ 67.6 అవుతుంది. 67.6 అవుతుంది. సో 6 ఫారెన్హీట్లో అవుతుంది. ఆ వాల్యూ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత క్రింది వాటిలో ఎన్ని ఫారెన్హీట్లకు సమానం అంటాడు. సో 33.8 ఫారెన్హీట్. ఇవి మానవుని యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత. రైట్. ఇక్కడ మనకు ఒక్కోసారి క్వశ్చన్స్లో ఎలా అడుగుతుంటాడంటే, ఒక మానవుడి యొక్క సాధారణ ఉష్ణోగ్రతను కొలిచినప్పుడు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అయినప్పుడు అతని యొక్క శరీర ఉష్ణోగ్రత ఫారెన్హీట్స్లో ఎంత అంటాడు. ఒకటి చిన్న లాజిక్ గమనించండి. ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ సెల్సియస్ అనేది ఎప్పుడైతే సెంటీగ్రేడ్లో ఉన్నదో మనకి సెల్సియస్లో చూసినట్లయితే మనకి 37 డిగ్రీ సెల్సియస్ కదా. ఓకేనా? సో ఫారెన్హీట్లో చూస్తే ఏంటి 98.4 ఫారెన్హీట్. దీనికంటే ఎప్పుడు కూడా ఫారెన్హీట్ ఎక్కువ ఉండాలి. ఓకేనా? ఉదాహరణకు 40 డిగ్రీ సెంటీగ్రేడ్ 40 డిగ్రీ సెల్సియస్ అని అనుకుందాం. మానవుని యొక్క ఉష్ణోగ్రతను కొలిచినప్పుడు 40 డిగ్రీ సెల్సియస్ అనుకుందాం. సో మరి ఫారెన్హీట్ విలువ ఎంత రావాలండి? ఖచ్చితంగా దీనికంటే ఎక్కువ రావాల్సిందే కదా. సో ఈ రెండు చూసుకోండి. ఈ రెండు కూడా చూసుకున్నట్లయితే మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఎక్కువ రావాలి కాబట్టి ఖచ్చితంగా మనకు ఫార్ములా ఏముంటుంది, ప్లస్ ఉంటుందండి. +32 ఉంటుంది. గమనించండి. లేదు, ఫారెన్హీట్లో ఒక మానవుని యొక్క టెంపరేచర్ కొలిచినప్పుడు ఉదాహరణకు 100 డిగ్రీల 102 డిగ్రీస్ ఫారెన్హీట్ అనుకుందాం. సో మరి దీన్ని సెంటిగ్రేడ్ కన్వర్ట్ చేయాలంటే ఏంటి, కంపల్సరీ సెంటిగ్రేడ్ వాల్యూ తక్కువ ఉంటుంది కదా. సో కాబట్టి ఖచ్చితంగా దీనికి ఫార్ములాలో ఖచ్చితంగా -32 ఉంటుంది. అది
బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. సెంటిగ్రేడ్ నుండి ఫారెన్హీట్ కన్వర్ట్ చేస్తే +32 ఉంటుంది ఫార్ములాలో, ఓకేనా. అండ్ అదేవిధంగా ఫారెన్హీట్ వాల్యూని సెల్సియస్ నుండి కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే -32 ఉంటుంది. ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే రైట్. ఫస్ట్ ఇక్కడ చూద్దాము. సెల్సియస్ విలువను ఫారెన్హీట్లోకి మార్చడం కోసం ఏంటంటే ఎఫ్ అంటే ఇక్కడ ఫారెన్హీట్ ఈజ్ ఈక్వల్స్ టు 9/5 C+32 అండి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. 9/5 C+32. సి అంటే ఏంటి ఇక్కడ ఎంత సెల్సియస్ ఇచ్చాడు, 39 ఇచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 39 ఇస్తే ఏంటండి 9/5 × 39 + 32 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది చేసినట్లయితే మనకు సింపుల్గా వచ్చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 40 degrees అనుకుందాం. 40 degrees ఓకేనా. 5 1s 5 8s అయిపోయిందా. సో అదేవిధంగా 9 8s చూసినట్లయితే సింపుల్గా అక్కడ మనకి ఎంత వస్తుంది, +32 చేసినట్లయితే వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా రైట్. ఇక్కడ 9 8s ఎంతంటే 72 కదా, 72 + 32. సో సింపుల్గా ఇక్కడ ఏమవుతుంది 4 and 10. అదేవిధంగా 104 degrees సెంటిగ్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా మన కన్వర్షన్ కోసం ఫార్ములా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అడుగుతూ ఉంటాడు ఏంటి, ఒక మానవుడి యొక్క ఉష్ణోగ్రతను మెజర్ చేసినప్పుడు సెల్సియస్లో 40 degrees వచ్చింది. సో అది ఫారెన్హీట్లో కన్వర్ట్ చేస్తే ఎంత శరీర ఉష్ణోగ్రత ఎంత అవుతుంది అంటాడు. సో ఇది దాని యొక్క ఫార్ములా F = 9/5 × C + 32. అండ్ వేరాజ్ ఫారెన్హీట్ నుండి సెల్సియస్లో కన్వర్ట్ చేయాలంటే సెల్సియస్ ఈజ్ ఈక్వల్స్ టు 5/9. సో ఇక్కడ చూడండి 9/5 కదా, ఇది రివర్స్ అవుతుంది. ఇప్పుడు రివర్స్ అవుతుంది కదా, ఈ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి సింపుల్గా F - 32 అవుతుంది. F - 32 అవుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సెల్సియస్ టు ఫారెన్హీట్ టు సెల్సియస్ అండి. రైట్. ఇక్కడ కొన్ని రకాల థర్మామీటర్ల గురించి మనమైతే చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటి థర్మామీటర్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే గెలీలియో. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి థర్మామీటర్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే గెలీలియో. అండ్ అధిక ఉష్ణోగ్రత, సో మోర్ దెన్ 350 degrees సెంటిగ్రేడ్, సో అంటే ఫుల్ టెంపరేచర్, హై టెంపరేచర్ని కొలవడానికి ఉపయోగించేటువంటి థర్మామీటర్ ఏది, దీన్ని ఏమంటామంటే పైరోమీటర్ అంట. పైరో అని ఎక్కడ వచ్చినా అత్యధిక వేడి గుర్తుపెట్టుకోండి. క్రయో అని వస్తే మాత్రం అత్యల్ప ఉష్ణోగ్రత. క్రయో అని వస్తే అత్యల్పం, పైరో అంటే ఏంటంటే అత్యధిక ఉష్ణోగ్రత. ఇవి రెండు పదాలు గుర్తుపెట్టేసుకోండి. రైట్. అధిక ఉష్ణోగ్రత దట్ మీన్స్ ఏంటంటే మోర్ దెన్ 350 degrees సెంటిగ్రేడ్ని కొలవడం కోసము ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏది, దాన్ని పైరోమీటర్గా చెప్తాం. అదేవిధంగా అత్యల్ప ఉష్ణోగ్రతను కొలిచేందుకు ఉపయోగించేటువంటి థర్మామీటర్ దీన్ని ఏమంటామంటే క్రయోథర్మామీటర్ అంటాం. క్రయోథర్మామీటర్ అంటాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. క్రయో అంటే అత్యల్ప ఉష్ణోగ్రత, దాదాపుగా -196 degrees అండి. 190 degrees సెంటిగ్రేడ్ -196 degrees సెంటిగ్రేడ్ని సాధారణంగా క్రయో అంటుంటాము. సో అంత లో టెంపరేచర్ను కూడా మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి కొన్ని థర్మామీటర్లు ఉంటాయి. ఆ థర్మామీటర్ని ఏమంటామంటే క్రయోథర్మామీటర్ అంటాం. అండ్ అదేవిధంగా శీతల ఉష్ణోగ్రతను కొలవడానికి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. శీతల ఉష్ణోగ్రతను కొలవడం కోసం ఉదాహరణకు ధ్రువ ప్రాంతాల్లో ఉండేటువంటి టెంపరేచర్ను కొలవడం కోసం ఉపయోగించేటువంటి థర్మామీటర్ ఏంటంటే ఆల్కహాల్ థర్మామీటర్ అంటాం. ఆల్కహాల్ థర్మామీటర్ ఎందుకంటే ఆ థర్మామీటర్లో పాదరసం కాకుండా ఆల్కహాల్ను ఉపయోగిస్తుంటారు. ఎందుకు ఆల్కహాల్ను ఉపయోగిస్తారు? ఇక్కడ పాదరసాన్ని ఎందుకు ఉపయోగించారంటే పాదరసం వ్యాకోచం చెందాలంటే కొన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది అవసరం అవుతుంది. లైక్ మోర్ దెన్ 35 degrees లేకుండా మోర్ దెన్ 34 degrees ఇట్లా అవసరం ఉంటుంది అన్నమాట. కానీ శీతల ప్రాంతాల్లో ఉండేటువంటి ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ తక్కువ ఉష్ణోగ్రతకు పాదరసం అనేది వ్యాకోచం చెందదు. కాబట్టి ఏంటంటే ఆ థర్మామీటర్లో ఉపయోగించేటువంటిది ఏంటంటే ఆల్కహాల్ను ఉపయోగిస్తుంటారు. అలాంటి థర్మామీటర్లు ఏమంటామంటే ఆల్కహాల్ థర్మామీటర్లు అంటారు. ఇలాంటి ఆల్కహాల్ థర్మామీటర్ను ఉపయోగించేసి శీతల ఉష్ణోగ్రతలను కొలుస్తూ ఉంటారు. వెరీ ఇంపార్టెంట్. రైట్. ఒక రోజులో నమోదయ్యేటువంటి అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రత ఉదాహరణకి ఈ రోజే తీసుకుందాం. ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత వచ్చేసి 35 degrees సెంటిగ్రేడ్ ఉందనుకుందాం. సో నైట్ పడుకున్న తర్వాత 3 o'clock 4 o'clock అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. లేదంటే ఎర్లీ మార్నింగ్ 5 లేకుంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock సే ఫర్ ఇన్స్టాన్స్ ఇక్కడ మనకి ఒక 19 degrees సెంటిగ్రేడ్ నమోదైంది అనుకుందాం. అంటే ఈ రోజులో అత్యధికంగా 30 degrees అత్యల్పంగా 19 degrees సెంటిగ్రేడ్ ఉందనుకుందాం. ఇలాంటి ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించేటువంటి థర్మామీటర్ ఏదైతే దీన్ని ఏమంటామంటే 6 గరిష్ట కనిష్ట. పేరులోనే ఉంది, గరిష్ట అంటే ఎక్కువ, కనిష్ట అంటే తక్కువ. ఓకేనా. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఉపయోగించేసి సాధారణంగా ఒక రోజులో ఉండేటువంటి అత్యల్ప ఉష్ణోగ్రతను కొలుస్తుంటారు. మరి దీనిలో ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారని చూసినట్లయితే దీనిలో పాదరసం అదేవిధంగా ఆల్కహాల్ రెండింటిని కూడా ఉపయోగిస్తారు. గమనించండి. ఓకేనా.
క్లినికల్ థర్మామీటర్లోనేమో అంటే క్లినికల్ థర్మామీటర్ మనం జ్వరం వచ్చిందని చెక్ చేసేటువంటి థర్మామీటర్ ఏదైతే ఉందో దాన్ని క్లినికల్ థర్మామీటర్ అంటారు. దానిలో ఉపయోగించేది కేవలం పాదరసం మాత్రమే. ఏదైతే ఇక్కడ మనకి ఇక్కడ కనపడుతుందో 6 గరిష్ట థర్మామీటర్ ఏదైతే ఉందో, కనిష్ట ఉష్ణమాపకం ఏదైతే ఉందో, ఉష్ణమాపకం అంటే ఉష్ణాన్ని కొలిచేది, మాపకం అంటే కొలవడం. సో దీనిలో మాత్రం 2 పదార్థాలు ఉపయోగిస్తుంటాం. ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి ఆల్కహాల్, రెండోది వచ్చేసి ఏంటంటే సింపుల్గా పాదరసం. 2 కూడా ఉపయోగిస్తుంటాం, గమనించాలి. రైట్. మరి ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైందని చూసినట్టయితే లిబియాలో నమోదైంది. ఎంత టెంపరేచర్ నమోదైందంటే 58 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. మరి అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైందని చూసినట్లయితే మనకి సింపుల్గా అంటార్కిటికాలో నమోదైంది. ద టెంపరేచర్ ఏంటంటే -89 డిగ్రీ సెంటీగ్రేడ్. -18 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇవి 2 కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇవి టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషనే కాబట్టి చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా పసిపిల్లలు కీటకాలండి. సో పసిపిల్లలు సాధారణంగా నోట్లో అంటే థర్మామీటర్ పెడితే వాళ్ళు ఉంచుకోరు. ప్లస్ మోర్ ఎవర్ ఏంటంటే అది డేంజర్ కూడా, వాళ్ళు కొరికేందుకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పసిపిల్లల కీటకాల శరీర ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి థర్మిస్టర్ థర్మామీటర్ని ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. సో అది టచ్ చేయకుండానే దగ్గర పెడితే ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ ఎంత అనేది అర్థమైపోతుంటుంది. సో పసిపిల్లలు కీటకాల యొక్క శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి థర్మామీటర్ ఏంటి అని చూసినట్లయితే థర్మిస్టర్ థర్మామీటర్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ జ్వరమానిని లేదంటే దీన్ని ఏమంటామంటే క్లినికల్ థర్మామీటర్. మనకి ఇంతసేపు చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఏంటిది ఒక మనిషికి జ్వరం వచ్చిందా లేదా బాడీ టెంపరేచర్ కొలవడానికి ఉపయోగించేటువంటి థర్మామీటర్ ఏదైతే ఉందో దీనిలో పాదరసాన్ని ఉపయోగిస్తారు. దీన్నే మనం ఏమంటే జ్వరమానిని లేదా జ్వరాన్ని, మానిని అంటే కొలిచేందుకు ఉపయోగించేటువంటి పరికరం కాబట్టి జ్వరమానినిగా చెప్తూ ఉంటాం. క్లినికల్ థర్మామీటర్ అంటాం ఇంగ్లీష్లో అయితే. ఓకేనా? సో ఇక్కడ క్లినికల్ థర్మామీటర్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే మామూలు థర్మామీటర్తో కంపేర్ చేసినప్పుడు ఇది క్లినికల్ థర్మామీటర్ అనుకున్నప్పుడు ఇలా పాదరసం ఉంటే ఇక్కడ ఒక నొక్కు ఉంటుందండి, కంపల్సరీ ఇక్కడ నొక్కు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. క్లినికల్ థర్మామీటర్లో నొక్కు అనేది కనపడుతుంది. ఇతరత్ర థర్మామీటర్లో ఇలాంటి నొక్కు అనేది కనిపించదు. ఓకే రైట్. ఇందులో సెంటీగ్రేడ్ విలువలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయని చూసినట్టయితే 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. సో మానవుని యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత, శరీర ఉష్ణోగ్రత అని చూసినట్టయితే 37 డిగ్రీల సెంటీగ్రేడ్ అని చెప్పుకున్నాం కదా, 37 డిగ్రీల సెంటీగ్రేడ్ అని చెప్పుకున్నాం. ఓకే, కాబట్టి ఆ విలువలు ఏంటి, ఉండేటువంటి విలువ సెంటీగ్రేడ్ విలువ 2 స్కేల్స్ కనపడుతుంటాయి థర్మామీటర్లో. ఒక సైడ్ సెంటీగ్రేడ్, ఒకవైపు ఫారెన్హీట్ ఉంటుంది. సో 37 డిగ్రీల సెంటీగ్రేడ్, 42 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సాధారణ థర్మామీటర్ చూసినప్పుడు అంటే క్లినికల్ థర్మామీటర్ చూసినప్పుడు ఫారెన్హీట్ విలువలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయంటే 94 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 108 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటాయి. ఓకేనా? సో కంపల్సరీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 98.4 సాధారణ ఉష్ణోగ్రత 98.4 కదా. సో అది కూడా తప్పకుండా ఒక్కసారి రికాల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. రైట్, ఇది వచ్చేసి క్లినికల్ థర్మామీటర్. మరి క్లినికల్ థర్మామీటర్లో సాధారణంగా ఏంటంటే పాదరసాన్ని ఉపయోగిస్తుంటాం. సో లిక్విడ్ మెటల్ అంటుంటాం దాన్ని. సో అంటే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండేటువంటి లోహం ఏది అని అడిగినా కూడా పాదరసం పెట్టాల్సి ఉంటుంది. రైట్, పాదరస కాలుష్యం వల్ల సాధారణంగా మనకి ఏంటంటే మినీమెటా వ్యాధి అనేది కలుగుతూ ఉంటుంది. మినీమెటా వ్యాధి అనేది ఏంటంటే బ్రెయిన్కి, నర్వస్ సిస్టానికి సంబంధించినటువంటి వ్యాధి. ఒకవేళ క్లినికల్ థర్మామీటర్ నోట్లో పెట్టుకున్న ప్రమాదవశాత్తు పగిలింది అనుకుందాం, ఆ పాదరసం లోపలికి ఎంటర్ అయింది అనుకోండి, ఖచ్చితంగా బ్రెయిన్, ఇతరత్ర నర్వ్స్ కావచ్చు, అవి డ్యామేజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్ ఏంటంటే పాదరస కాలుష్యం వల్ల మినిమెటా వ్యాధి అనేది సంభవిస్తుంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒకసారి జపాన్లో సంభవించడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మినిమెటా వ్యాధి క్రింది వాటిలో ఏ పదార్థం యొక్క కాలుష్యం వల్ల, ఏ రసాయన పదార్థం యొక్క కాలుష్యం వల్ల ఏర్పడుతుంది లేకుంటే కలుగుతుంది అంటాడు. పాదరసం గుర్తుపెట్టుకోవాలి. అండ్ పాదరసం యొక్క సాంద్రత కూడా గుర్తుపెట్టుకోండి, 13.6 గ్రామ్ మీటర్స్ పర్ cc అండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇది పాదరసం యొక్క సాంద్రత ఎంత, 13.6 గ్రామ్స్ పర్ cc అంటూ ఉంటాం. ఓకేనా? అండ్ మరి పాదరసాన్ని ఎందుకు ఉపయోగిస్తుంటామని చూసినట్టయితే పాదరసానికి చాలా లక్షణం అంటే మెరిసే లక్షణం ఉంటుంది, ఉష్ణోగ్రత అందగానే వ్యాకోచిస్తూ ఉంటుంది, సమవ్యాకోచాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఈ పాదరసం మనకు సులువుగా లభిస్తుంది. అండ్ కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ థర్మామీటర్లో పాదరసం పైకి పోయేటప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు లోపల ఉండే గాజ్ ట్యూబ్కి అంటుకోదు. సో కాబట్టి ఏంటంటే ఈ థర్మామీటర్లో సాధారణంగా పాదరసాన్ని ఉపయోగిస్తుంటుంటాం. రైట్, మరి ద్రవ పదార్థాల్లో ఉత్తమ ఉష్ణవాహకం ఏంటి అని చూసినట్లయితే పాదరసం అండి. గుర్తుపెట్టుకోవాలి, ద్రవ పదార్థాలన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ద్రవ పదార్థాల్లో ఉత్తమ ఉష్ణవాహకం అంటే తన ద్వారా ఉష్ణాన్ని బాగా ప్రయాణింపజేసేటువంటి ద్రవ పదార్థం ఏది అంటే పాదరసం.
అదే ఘన పదార్థం అడిగాడు అనుకోండి, ఘన పదార్థాల్లో ఉత్తమ ఉష్ణవాహకం ఏది అన్నప్పుడు మాత్రం పాదరసం పెట్టొద్దు. ఏం పెట్టాలి? వెండి పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో వెండి అనేది ఘన పదార్థంలో ఉత్తమ ఉష్ణవాహకంగా పరిగణిస్తూ ఉంటాం. ఓకేనా? అండ్ అదేవిధంగా మనం ఉష్ణం అనేది శక్తి రూపంలో ఉంటుంది. ఒకదాని నుండి మరొక దానికి ప్రయాణిస్తూ ఉంటుంది. ఒక వస్తువు నుండి వేరే వస్తువుకు, లేదా ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటుంది అనుకున్నాం కదా. మరి ఈ యొక్క ఉష్ణ ప్రసారం ఎన్ని రకాలుగా జరుగుతుందంటే 3 రకాలుగా జరుగుతుంది. ఉష్ణ ప్రసారం అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే ఉష్ణవాహనం, లేదంటే హీట్ కండక్షన్ అంటాం. హీట్ కండక్షన్ అంటే ఉష్ణవాహనం అంటాం. ఇక్కడ మరి ఉష్ణవాహనం ఎలా జరుగుతుంది అని చూసినట్టయితే యానకంలోని అణువులు కదలకుండా ఉష్ణ ప్రసారం జరుగుతుంది. ఉదాహరణకు ఘన పదార్థాల్లో ఈ యొక్క ఉష్ణవాహనం అనేది జరుగుతుంది, హీట్ కండక్షన్ జరుగుతుంది. ఓకేనా? ఈవెన్ పాదరసంలో కూడా, పాదరసం ద్రవ పదార్థం అయినప్పటికీ కూడా దానిలో ఉండేటువంటి అణువులు కదలకుండా ఉష్ణ ప్రసారం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూద్దామండి, ఇది ఒక ఇనుప ముక్క అనుకుందాం. సో ఇదొక అణువు ఇవన్నీ కూడా టచ్లోనే ఉన్నాయి. దీంట్లో ఉండేటువంటి అణువు ఇంత పెద్దగా ఉండగానే ఊరికే గీస్తున్నా అర్థం కావడం కోసం. సో ఇది ఒక ఇనుప కడ్డీ అనుకున్నట్లయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక క్యాండిల్ పెట్టేసి వెలిగించాను. సో వెలిగించినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ అణువు వేడెక్కుతుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి దీని పక్కది, సో దీని పక్క ఇలా వేడెక్కుతూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. కానీ దీంట్లో వేడెక్కినటువంటి అణువు జరగదు అక్కడి నుండి. గమనించండి, ఉష్ణవాహనంలో ఆ వేడెక్కిన అణువు అక్కడే ఉంటుంది, ఆ వేడిని పక్క అణువుకు అందిస్తుంది తప్ప అది అక్కడి నుండి జరగదు. గుర్తుపెట్టుకోవాలి. యానకం అంటే అది ఘన పదార్థం కావచ్చు, ద్రవ పదార్థం కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు. కానీ కండిషన్ ఏంటి? ఇక్కడ అణువులు జరగొద్దంటే కేవలం ఘన పదార్థాల్లో మాత్రమే అణువులు జరగకుండా ఉంటాయన్నమాట. అంటే యానకంలోని అణువులు కదలకుండా ఉష్ణ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఘన పదార్థాల్లో జరుగుతుంటుంది. అంతేకాకుండా పాదరసంలో క్వశ్చన్ అడుగుతా అండి, పాదరసంలో ఉష్ణం ప్రవహించేటువంటి పద్ధతి ఏమిటి అంటాడు. ఉష్ణవాహనం, లేదంటే హీట్ కండక్షన్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఉష్ణవాహకమైనటువంటి అలోహం గుర్తుపెట్టుకోండి. మెటల్ కాదు, ఇది నాన్ మెటల్. సో ఏంటి అని చూసినట్లయితే గ్రాఫైట్ అంటే మనకి ఎక్కడ కనపడుతుందండి? సాధారణంగా పెన్సిల్ లెడ్ ఉంటుంది కదా, పెన్సిల్ లెడ్ అనేది గ్రాఫైట్ చేత చేయబడుతూ ఉంటుంది అన్నమాట. ఉష్ణవాహకమైన అలోహం అన్నప్పుడు గ్రాఫైట్ పెట్టండి. అండ్ ఉష్ణ బంధకం, లేదంటే అధమ ఉష్ణవాహకాలు ఏంటి అని చూసినట్లయితే ఏవైతే పదార్థాలు తమ ద్వారా ఉష్ణాన్ని ప్రయాణింప చేయవో అలాంటి పదార్థాలని ఉష్ణ బంధకాలు, లేదంటే అధమ ఉష్ణవాహకాలుగా చెప్పుకుంటాం. ఉదాహరణకు వజ్రం, మానవ శరీరం, ప్లాస్టిక్, గాలి అండి. ఓకేనా? సో ఈ రెండిట్లో ఇక్కడ 4 మెన్షన్ చేసాం: వజ్రం, మానవ శరీరం, ప్లాస్టిక్, గాలి అనేసి. ఈ 4 కూడా గాలి, వజ్రం అనేవి ఉత్తమమైన ఉష్ణబంధకాలు, ఉత్తమమైనటువంటి ఉష్ణబంధకాలు. గుర్తుపెట్టుకోండి. సో అందుకనే ఏమవుతుందని చూసినట్టయితే చలికాలము ఒక బెడ్షీట్ కాకుండా 2 బెడ్షీట్లు కప్పుకున్నాం అనుకోండి, వెచ్చగా ఉంటుంది. కారణం ఏంటి అంటే ఈ 2 బెడ్షీట్ల మధ్య గాలి ఉంటుంది కదా, గాలి అనేది మన శరీరం నుండి ఉష్ణోగ్రతను బయటికి పోనివ్వదు. కాబట్టి 2 బెడ్షీట్లు కప్పుకుంటే వెచ్చగా ఉండడానికి కారణం అదే. ఆ 2 బెడ్షీట్ల మధ్య ఉండేటువంటి గాలి ఉత్తమ ఉష్ణ బంధకం అని చెప్పుకున్నాం కదా, ఉష్ణాన్ని బయటికి పోనేది, బయట నుండి చల్లదాన్ని లోపల రానియదు. సో కాబట్టి వెచ్చగా ఉంటుందన్నమాట. సో ఇవి వచ్చేసి ఇవి ఉష్ణ బంధకాలు. అండ్ ఉష్ణవాహకమైనటువంటి అలోహం గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా, గ్రాఫైట్. అండ్ రెండవ పద్ధతి వచ్చేసి ఏంటంటే, అంటే ఏ రకంగా మరి ఒక వస్తువు నుండి మరొక వస్తువుకి, లేదంటే ఒక పదార్థం నుండి మరొక పదార్థానికి ఉష్ణం అనేది ట్రావెల్ చేస్తుందంటానికి రెండవ పద్ధతి ఒకటి ఏంటి అంటే ఉష్ణ సంవహనం అండి. అదేమో ఉష్ణవాహనం, ఇదేమో ఉష్ణ సంవహనం. హీట్ కన్వెక్షన్ అంటాం. కన్వెక్షన్ అదేమో కండక్షన్, ఇదేమో కన్వెక్షన్. సో యానకంలోని అణువులు రవాణా వలన జరిగేటువంటి ఉష్ణ ప్రసారం అన్ని ద్రవ వాయు ప్రవాహిల్లో పదార్థాలు ఈ విధంగా ప్రసరణ జరుగుతుంది. సాంద్రతలో మార్పు వల్ల జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉష్ణ సంవహనం ఎలా జరుగుతుంది అంటే ఉష్ణవాహనమేమో అక్కడ అణువులు జరగవండి, అక్కడ అణువులు అనేది జరగవు. ఉదాహరణకు ఇక్కడ ఒక గ్లాస్, ఏదో ఒక బౌల్ తీసుకుందాము. సో బౌల్ తీసుకున్న తర్వాత ఓకేనా, సో ఇది మొత్తం కూడా సమ్ కలర్ ఏదో నింపుదాం. కొంతనేమో కలర్ వాటర్ పోద్దాం, కొంత నార్మల్ వాటర్ ఉన్నది. సో క్రింద నుండి ఏం చేద్దామంటే వేడి చేద్దాం. వేడి చేసినప్పుడు ఏమవుతుందని చూసినట్టయితే ఇక్కడ వేడెక్కిన ఈ కలర్గా ఉండే అణువులు ఇలా పైకి వెళ్తూ ఉంటాయండి, ఇలా పైకి వెళ్తూ ఉంటాయి. ఓకేనా? సో అదేవిధంగా చల్లగా ఉండేటువంటి కలర్ లేనటువంటి అణువులు, నీటి అణువులు కిందికి వస్తుంటాయి. అంటే ఇక్కడ అణువులు వేడెక్కినప్పుడు కదులుతున్నాయి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, అది సంవహనం అవుతుంది. అదే ఉష్ణ వహనంలో ఏమవుతుంది, అణువులు కదలకుండా టెంపరేచర్ని పాస్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఈవెన్ చూడండి బాగా వేడి చేసే నీళ్లు కూడా తిరుగుతూ ఉంటాయి, ఇలా తిరుగుతూ ఉంటాయి లోపల. అంటే అణువులు అనేవి చలించడం ద్వారా ఉష్ణం ఒక దగ్గర నుండి మరొక దగ్గరికి ప్రయాణించినట్లయితే దాన్ని ఉష్ణ సంవహనం, లేదంటే హీట్ కన్వెక్షన్గా చెప్తున్నాం. ఇది మరి హీట్ కన్వెక్షన్ ద్వారా వేటిల్లో ఇలా మరి ఉష్ణ ప్రసారం జరుగుతుందంటే
ద్రవ పదార్థాల్లో జరుగుతుంది, అదేవిధంగా వాయు పదార్థాల్లో కూడా జరుగుతూ ఉంటుంది, గమనించండి. ఓకేనా? రైట్. మరి ఈ ఉష్ణ సంవహనానికి కారణం ఏంటి అంటాడు. సాంద్రతలో మార్పు గుర్తుపెట్టుకోవాలి. సాంద్రత, వేడి నీటికి సాంద్రత అంటే వేడెక్కిన యానకానికి సాంద్రత తక్కువ ఉంటుంది, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? సో చల్లగా ఉండేటువంటి ద్రవ పదార్థాలకు సాంద్రత తక్కువ ఉంటుంది కాబట్టి అడుగులు ఉంటుంది. సో కాబట్టి వేడెక్కగానే పైకి వెళ్తూ ఉంటాయి, క్రింది మళ్ళీ పైన ఉండని కిందికి వచ్చేస్తూ ఉంటాను. సో ఈ రకంగా రొటేషన్ అవుతూ ఉష్ణం అనేది ఒక దగ్గర నుండి మరొక దగ్గరికి ప్రసారం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఉష్ణ సంవహనంగా చెప్తూ ఉంటాం. రైట్. ఇక్కడ ఒకసారి గమనించండి. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి హీట్ కండక్షన్ కావచ్చు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి హీట్ కన్వెక్షన్ కావచ్చు. ఈ రెండిటి పద్ధతిలో అంటే రెండు పద్ధతుల్లో ఉష్ణం అనేది ప్రయాణించాలి, ఒక దగ్గర నుంచి మరొక దగ్గర ప్రయాణించాలంటే తప్పకుండా యానకం అవసరం అవుతూ ఉంటుంది. అది ఘన పదార్థమా, ద్రవ పదార్థమా, వాయు పదార్థమా కాదు, కంపల్సరీ ఒక పదార్థం అనేది కావాలి. ఒక యానకం అనేది అవసరం ఉంటేనే, ఒక యానకం ఉంటేనే ఖచ్చితంగా ఉష్ణం అనేది ప్రయాణం జరుగుతుంది. మూడవ పద్ధతి వచ్చేసి ఉష్ణ వికిరణం లేదంటే హీట్ రేడియేషన్ అంటామండి. హీట్ రేడియేషన్ అంటే ఏంటి? సో వేడి లేదంటే ఆ యొక్క ఉష్ణం అనేది ఇలా రేడియేట్ అవుతూ ఉంటుంది. రేడియేట్ అవుతుందంటే చుట్టూ వెదజల్లితే దాన్ని ఏమంటామంటే రేడియేషన్ అంటాం. ఉదాహరణకు సూర్యుడి నుండి ఏమవుతుంది ఉష్ణం అనేది ఇలా మొత్తం చుట్టూ కూడా వెదజల్లబడుతూ ఉంటుంది. సో ఈ వెదజల్లబడినటువంటి ఉష్ణం అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. ఇలా ప్రయాణించేటువంటి క్రమంలో దీనికి యానకేమేమి అవసరం లేదు. ఉష్ణ వికిరణ పద్ధతిలో ఉష్ణం ప్రయాణించాలంటే ఎలాంటి యానకం అవసరం లేదు. ఒక యానకమే అవసరం అనుకోండి, మన భూమికి అసలు సూర్యకిరణాలు రీచ్ కావు, ఆ వేడి అనేది రాదు. సో సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, శూన్యం ద్వారా ప్రయాణిస్తూ తర్వాత మన వాతావరణంలో ప్రయాణించి ఉష్ణం మన భూమికి చేరుతూ ఉంటుంది. మన భూమి మీద పడ్డ వేడి కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది, తిరిగి మళ్ళీ వెనక్కి ప్రయాణిస్తూ ఉంటుంది. అది కూడా ఉష్ణ వికిరణమే. భూమి నుంచి విడుదలయ్యేటువంటి ఉష్ణం కూడా ఉష్ణ వికిరణమే. ఓకేనా? ఈవెన్ చందమామ నుండి విడుదలయ్యేటువంటి ఉష్ణోగ్రత విడుదలవుతుందా? ఎస్, విడుదలవుతుంది. కానీ మన దాకా రీచ్ కావట్లేదు. ఎందుకంటే అది డైరెక్ట్గా హీట్ జనరేట్ చేయట్లేదు, ప్రొడ్యూస్ చేయట్లేదు. ఏంటి? సూర్యకాంతి అక్కడ పడుతుంది, పడ్డప్పుడు అది కొంత వేడిని గ్రహిస్తుంది, అది కొంత వేడిని కూడా రేడియేట్ చేసేస్తూ ఉంటుంది. అంటే ఇలా తన చుట్టూ ఉండేటువంటి పరిసరాల్లోనికి ఉష్ణం అనేది ఇట్లా వెదజల్లబడడాన్ని ఉష్ణ వికిరణంగా చెప్పుకున్నాం. ఉదాహరణ చలిమంట కాగుతున్నాం. సో చలిమంట ఎలా ప్రయాణిస్తుంది? ఇలానే ప్రయాణిస్తుందా? సైడ్ పెడితే కాలుతుందా? అంటే చుట్టూ కూర్చొని చలి కాగుతూ ఉంటాం. అంటే చలిమంట కాగేటప్పుడు దాని నుండి వచ్చేటువంటి వేడి లేదంటే ఉష్ణం మీద అది కూడా ఉష్ణ వికిరణం పద్ధతి నుండి మనకి స్ప్రెడ్ అవుతుంటుంది. యానకం ఉన్నా యానకం లేకున్నా కూడా ఉష్ణ వికిరణం జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యానకం లేకుండా యానకం ఉన్నా కూడా ఉష్ణ ప్రసారం జరిగే ప్రక్రియ మనకి ఏంటంటే ఉష్ణ వికిరణం. ఉదాహరణకు సూర్యుడి నుండి భూమికి ఉష్ణం చేరడం, అదేవిధంగా మంట పక్కన ఉన్న మనిషి వేడిని గ్రహించడం, ఇవి రెండూ కూడా ఏంటంటే మనకి ఉష్ణ ఉష్ణ వికిరణం పద్ధతిలో ఉష్ణం అనేది ప్రయాణిస్తూ ఉంటుంది, గమనించాలి. రైట్. మరి భూమి వేడెక్కడానికి ఏమి కారణం అంటే 3 ప్రక్రియలు అవసరమవుతాయి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే శూన్యంలో ప్రయాణిస్తున్నప్పుడు ఉష్ణ వికిరణం అవసరం అవుతుంది. మళ్ళీ వాతావరణం రాగానే ఏమి కారణమవుతుంది అంటే ఏం కారణమవుతుంది మనకు అక్కడ? గాలిలో ఉండేటువంటి అణువులు ఉష్ణ సంవహనం ద్వారా ఒకదాని నుంచి ఇలా మనకేంటంటే కదులుతూ మూవ్ అవుతూ భూమికి చేరుతుండే. మరి భూమి పైన పడ్డ తర్వాత భూమి పైన ఉండే రాళ్ళు కావచ్చు, భూమి పొరలు కావచ్చు, వేడిని గ్రహించి అక్కడ నుండి అంటే దాని నుంచి కొంత లోపల వరకు ప్రయాణింపజేస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఏమవుతుంది? ఉష్ణ వాహనం ద్వారా. అంటే ఓవరాల్గా భూమి వేడెక్కాలంటే ఈ 3 ప్రక్రియల ద్వారా భూమి వేడెక్కుతూ ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఉష్ణ సంవహనం ఒకటి, అదేవిధంగా ఉష్ణ వాహనం ఒకటి, అదేవిధంగా ఉష్ణ వికిరణం ఒకటి. ఈ 3 పద్ధతుల ద్వారా భూమి అనేది వేడెక్కుతూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఉష్ణ వ్యాకోచం అంటే ఏంటి? ఏదైనా పదార్థాన్ని వేడి చేసినప్పుడు సాధారణంగా వ్యాకోచిస్తూ ఉండదు, సాధారణంగా. కానీ కొన్ని ఎగ్జంప్షన్లు కూడా ఉంటాయండి. కొన్ని వేడి చేసినప్పుడు దగ్గరికి అవుతూ ఉంటాయి, అంటే సంకోచించే సందర్భాలు కూడా ఉంటాయి. అవి ఏంటనే చూద్దామండి. ఉష్ణ వ్యాకోచం ఘన ద్రవ వాయు పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచించి చల్లబరిచినప్పుడు మళ్ళీ సంకోచం చెందుతుంటాయి. ఉదాహరణకు ఒక ఐరన్ బాల్ తీసుకున్నాం, దీన్ని బాగా వేడి చేసినప్పుడు దీని యొక్క పరిమాణం కొంత పెరుగుతుంది. ఎప్పుడైతే దీన్ని మళ్ళీ చల్లనీళ్ళలో వేసేస్తుంటాం మళ్ళీ ఏమవుతుందండి? మళ్ళీ సేమ్ సైజ్కి వచ్చేస్తుంటాం. మనకు ఈ ఉష్ణ వ్యాకోచం అనేటువంటి సూత్రాన్ని బేస్ చేసుకొని మనకు ఎడ్ల బండ్లు ఉంటాయి. ఎడ్ల బండి చుట్టూ కూడా మనకి వీల్ ఉంటుంది కదా, వీల్ చుట్టూ కూడా ఏంటంటే అది ఉంటుందండి. ఏంటి? ఐరన్ పట్టి ఉంటుంది. గమనించారో లేదో మీరు? రైట్, గమనించండి ఒకసారి. ఐరన్ పట్టిని బాగా వేడి చేస్తారండి. వేడి చేసేసి ఆ యొక్క వీల్కి ఎక్కించిన తర్వాత ఆటోమేటిక్గా చల్లబరచగానే
టైట్గా పట్టేసుకుంటూ ఉంటుంది అనమాట. సో అలా మనకి ఏంటంటే ఏదైనా పదార్థాలను వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తాయి అండ్ చల్లబరిచినప్పుడు సంకోచిస్తూ ఉంటాయి. అండ్ వాయువుల్లో ఉష్ణ వ్యాకోచం అధికంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాయువుని వేడి చేసినప్పుడు బాగా వేడి చేసామనుకోండి ఎక్కువగా వ్యాకోచిస్తూ ఉంటుంది. అంటే వాయువుల్లో ఉష్ణ వ్యాకోచం అధికంగా ఉంటుంది. అండ్ కొన్ని పదార్థాలు వేడి చేస్తే సంకోచిస్తాయండి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఉదాహరణకు అంతెందుకండి, అదంతా అవసరం లేదు మనకి. పాలిథిన్ కవర్ ఉన్నది. సో వేడి చేస్తే ఏమవుతుందండి, సంకోచిస్తుందా వ్యాకోచిస్తుందా అంటే సంకోచిస్తుంది. మన వెంట్రుకలు ఉన్నాయి, వేడి చేస్తాం, సంకోచిస్తాయా వ్యాకోచిస్తాయా సంకోచిస్తాయి. ఈ పెన్లో ఉండేటువంటి రీఫిల్ సో వేడి చేస్తే ఏమవుతుంది, సంకోచిస్తుంటాయి. ఇలా మనకి ఏంటంటే కొన్ని పదార్థాలు అనేవి ఏం చేస్తాయి, వేడి చేస్తే సంకోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకు రబ్బరు, దుక్క ఇనుము. గుర్తుపెట్టుకోవాలి, దుక్క ఇనుము సాధారణ ఇనుము కాదు. సాధారణ ఇనుము వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, కానీ దుక్క ఇనుము ఏదైతే ఉందో ఇది వేడి చేస్తే సంకోచిస్తూ ఉంటుంది. ఓకేనా. అండ్ మరొక విషయం ఏంటంటే 0 to 4 degrees సెంటిగ్రేడ్ అండి. 0 to 4 degrees సెంటిగ్రేడ్. ఓకేనా. 0 to 4 degrees సెంటిగ్రేడ్ మధ్య 4 degrees సెంటిగ్రేడ్ మధ్య నీరు కావచ్చు, గాజు కావచ్చు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, నీరు కావచ్చు, గాజు కావచ్చు, వేడి చేస్తే సంకోచిస్తూ ఉంటుంది. అంటే 0 degrees దగ్గర ఉన్నటువంటి నీటిని 4 degrees వరకు వేడి చేస్తే ఏంటి, యాక్చువల్గా వ్యాకోచించాలి కానీ సంకోచిస్తూ ఉంటుంది. గమనించండి, ఇంపార్టెంట్ ఇది. సో దీన్ని ఏమంటారు, నీరు యొక్క అసంగత వ్యాకోచంగా చెప్తాం. సరే అది పక్కన పెట్టేది, తర్వాత వస్తుంది మళ్ళీ. అండ్ ఇంకొకటి ఇన్వార్ స్టీల్ అండి. ఇక్కడ ఇన్వార్ స్టీల్ అనేటువంటి ఒక మెటల్ని తీసుకున్నప్పుడు వేడి చేస్తే ఎలాంటి సంకోచ వ్యాకోచాలు ఉండవు. సో కాబట్టి దీన్ని ఉపయోగించేసి స్కేల్ కావచ్చు, శృతి దండాలు కావచ్చు. స్కేల్ అంటే ప్లాస్టిక్ అండి, మెటల్ స్కేల్ కావచ్చు, శృతి దండం కావచ్చు, గడియారం యొక్క లోలకం కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగింది ఛాన్స్ ఉందంటే, క్రింది వాటిలో ఈ పదార్థాన్ని ఉపయోగించి గడియార లోలకాన్ని తయారు చేస్తారు. లేదంటే గడియార లోలకం, శృతిదండం లేకుంటే మెటల్ స్కేల్ వంటి తయారు చేసేటువంటి క్రమంలో క్రింది వాటిలో ఈ పదార్థాన్ని వినియోగిస్తారు. ఇన్వార్ స్టీల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇన్వార్ స్టీల్ని ఉపయోగించాలని చూసినట్లయితే, ఉదాహరణకు మామూలు స్టీల్ని ఉపయోగించేసి బట్టల షాప్లో ఒక మీటర్ మెజర్మెంట్ ఒకటి తీసుకున్నప్పుడు ఎండాకాలం కొంచెం సాగుతుంది కదా, అతనికి బట్ట వేస్ట్ అయిపోతుంది. ఓకేనా. సో అదే చలికాలం ఏమవుతుంది, కొంచెం సంకోచించినప్పుడు మనం నష్టపోతాం. అంటే మీటర్ గురుస్తాడు కానీ మీటర్ కంటే తక్కువ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటి ఎప్పుడైతే స్కేల్స్ ఉంటాయో, మెటల్ స్కేల్స్ ఉంటాయో, ఇవి తయారు చేసే క్రమంలో, శృతి దండాలు తయారు చేసే క్రమంలో, గడియారం లోలకం తయారు చేసే క్రమంలో ఇన్వార్ స్టీల్ ఉపయోగిస్తారు. శృతి దండం ఏంటి అని చూసినట్లయితే మనకేంటంటే ఆ ఇన్వార్ స్టీల్ కాకుండా వేరేది ఉపయోగించినప్పుడు దాని యొక్క సైజ్ పెరుగుతుంది ఎండాకాలంలో. సో కాబట్టి పౌనపున్యంలో తేడాలు వస్తుంటాయి. కాబట్టి అవి తయారు చేయడంలో మనకి ఇన్వార్ స్టీల్ని ఉపయోగిస్తూ ఉంటాం. రైట్, నెక్స్ట్ వచ్చేసి రిఫ్రిజిరేటర్స్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ అండి. రిఫ్రిజిరేటర్స్ అదేవిధంగా ఆటోమేటిక్ ఐరన్ బాక్స్లో ద్విలోహపు పట్టీ, గుర్తుపెట్టుకోవాలి, ద్విలోహపు పట్టీని థర్మోస్టాట్గా వినియోగిస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు థర్మోస్టాట్ పని ఏంటండి, ఎక్కువ వేడైనప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది. దాన్ని థర్మోస్టాట్ అంటుంటాం. సో ఇక్కడ మనకి రిఫ్రిజిరేటర్స్ కావచ్చు, ఆటోమేటిక్ ఐరన్ బాక్స్లో కావచ్చు, ఐరన్ బాక్స్ అంటే బట్టలు ఐరన్ చేసేయండి, ఆటోమేటిక్ ఐరన్ బాక్స్లో కావచ్చు, ద్విలోహపు పట్టి. సో ఇట్లా 2 లోహాల పట్టి ఉంటుంది. ఇది థర్మోస్టాట్గా వినియోగిస్తుంటారు, గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్. ఓకేనా. థర్మోస్టాట్ వచ్చేసి అధిక వేడిని నియంత్రించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. రైట్. నీటి అసంగత వ్యాకోచం. సాధారణంగా నీటి వ్యాకోచం అంటే నీటిని వేడి చేస్తే సాధారణంగా వ్యాకోచిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నీటిని వేడి చేసినప్పుడు సడన్గా సంకోచిస్తూ ఉంటుంది. దీనిని అసంగత అంటే అబ్నార్మల్, గుర్తుపెట్టుకోండి, అసంగత అంటే అబ్నార్మల్. సో నీటి అసంగత వ్యాకోచం, నీటి ఉష్ణోగ్రతను 4 degrees సెంటీగ్రేడ్ నుండి 0 degrees సెంటీగ్రేడ్ వరకు తగ్గించినప్పుడు, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, తగ్గించినప్పుడు ఏంటి, సాధారణంగా నీరు ఒక ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు దాన్ని చల్లబరిచినప్పుడు ఏం కావాలి, సంకోచించాలి. కానీ నీటి ఉష్ణోగ్రత తీసుకున్నప్పుడు, ఉదాహరణకు ఇక్కడ ఇది నీరండి, ఈ నీరు 4 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నది. ఇప్పుడు ఈ నీటిని ఏం చేస్తామని చూసినట్టయితే 0 degrees సెంటీగ్రేడ్ చేస్తాం. అప్పుడు ఈ నీరు అనేది ఏమవుతుందంటే వ్యాకోచిస్తూ ఉంటుంది. సో వ్యాకోచించడం వల్ల ఏమవుతుందంటే సాధారణంగా దీన్ని అసంగత వ్యాకోచంగా చెప్తాను. ఒక్కోసారి ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టి పగిలిపోతుంటాయి. సో కారణం ఏంటంటే నీటి యొక్క అసంగత వ్యాకోచమే. ఓకేనా. రైట్, ఇక్కడ నీటి అసంగత వ్యాకోచంలో నీటి ఉష్ణోగ్రతను, ఈ టెంపరేచర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నీటి అసంగత వ్యాకోచం
ఇన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నుండి ప్రారంభమవుతుంది. 4 డిగ్రీల ఉష్ణోగ్రత నుండి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు. ఓకేనా? సో తగ్గించినప్పుడు ఏమవుతుందని చూసినట్టయితే సాధారణంగా నీరు అనేది వ్యాకోచిస్తుంది కానీ సంకోచించదు. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నీటికి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కనిష్ట ఘన పరిమాణం గరిష్ట సాంద్రత ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. నీటికి కనిష్ట ఘన పరిమాణం ఇక్కడ ఉంటుంది. నీటికి కనిష్ట ఘన పరిమాణం ఎక్కడ ఉంటుంది? 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంటుంది. ఓకేనా? సో మరి గరిష్ట సాంద్రత కూడా అక్కడే ఉంటుంది. 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిని ఇంకో నీటిలో పోసినప్పుడు అడుగుకి వెళ్ళిపోతుంది. సో కలర్ వేసి దాన్ని ఇట్లా పోసామనుకోండి అడుగుకి వెళ్ళిపోతుంది. అదే 0 డిగ్రీ దగ్గర ఏమవుతుందంటే మళ్ళీ మంచుగా మారిపోతూ ఉంటుంది. ఓకేనా? సో మంచు ముక్క నీళ్ళలో వేసామనుకోండి ఆటోమేటిక్గా తేలుతుంది. అంటే ఇక్కడ 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కనిష్ట ఘన పరిమాణం అంటే తక్కువ సైజులో ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా గరిష్ట సాంద్రత మంచిగా బరువు కలిగి ఉంటుందండి. ఓకేనా? సో ఎంత సాంద్రత అంటే 1 గ్రామ్ పర్ సీసీ ఉంటుంది. ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. నీటికి కనిష్ట ఘన పరిమాణం ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంటుంది? 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద. గరిష్ట ఘన పరిమాణం ఎక్కడ ఉంటుందంటే సింపుల్గా 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దనే. మరి గరిష్ట ఘన పరిమాణం ఎంత అంటే 1 గ్రామ్ పర్ సీసీ అండి. ఓకేనా? రైట్. ఇక్కడ ఒకసారి గమనించండి. మరి ఈ యొక్క నీటికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం. సో నీటి అసంగత వ్యాకోచంగా చెప్పుకుంటున్నాం కదా. నీటి అసంగత వ్యాకోచం వల్ల డీ ఫ్రిడ్జ్లో ఉండేటువంటి బాటిల్స్ పగిలిపోతూ ఉంటాయి. అండ్ చలికాలంలో నీటి పైపులు కూడా పగులుతాయండి. చలికాలంలో నీటి పైపులు పగులుతాయి. ఉదాహరణకి ఇది ప్లాస్టిక్ పైప్ అండి. ఇది ప్లాస్టిక్ పైప్. ఓకేనా? సో దీంట్లో మొత్తం కూడా ఫుల్ వాటర్ ఉన్నదండి. ఫుల్ వాటర్ ఉన్నది. ఓకేనా? ఫుల్ వాటర్ ఉంది. సో అప్ టు లేదంటే మనకు వర్షాకాలం చలికాలం మధ్యలో ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెంటీగ్రేడ్ 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. సో క్రమక్రమంగా ఏమైంది? 0 డిగ్రీస్కి మారిపోయింది. 0 డిగ్రీస్కి పడిపోయింది ఉష్ణోగ్రత అనుకున్నాం. సో ఈ క్రమంలో ఏమవుతుంది? యాక్చువల్గా నీరు సంకోచించాలి కానీ ఏమవుతుంది? 4 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కానీ ఈ నీరు అనేది వ్యాకోచిస్తుంది. వ్యాకోచించినప్పుడు ఇక్కడ ప్లేస్ లేదు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైతే పైపులు పగిలిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ గమనించండి, ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చలికాలంలో నీటి పైపులు పగలడం కానివ్వండి, డీ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి బాటిల్స్ పగలడం కానివ్వండి, అండ్ అదేవిధంగా వెహికల్స్లో రేడియేటర్స్ కూడా పగులుతుంటాయి. వీటికి అన్నిటికీ కారణం ఏంటంటే నీటి యొక్క అసంగత వ్యాకోచం. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వాయువులను వేడి చేస్తే, వాయువులను వేడి చేస్తే ఏమవుతుందో మనకు తెలిసిందే. వాయువులు కావచ్చు, ద్రవ పదార్థాలు కావచ్చు, ఘన పదార్థాలు కావచ్చు, వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తూ ఉంటాయి. సో ఈ క్రమంలో సాధారణంగా వెహికల్స్ యొక్క టైర్స్ ఏవైతే ఉంటాయో టైర్లలో ఎండాకాలం పేలుతూ ఉంటాయి. ఎందుకు పేలుతాయండి? ఎండాకాలమే టైర్లు ఎందుకు పేలుతాయి? వెహికల్స్ బాగా వేగంగా పోయినా లేదంటే బయట ఉష్ణోగ్రత అధికంగా ఉన్నా టైర్లు అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఎండాకాలంలో టైర్లలో గాలి టైట్గా పెట్టకూడదు. సో ఎయిర్ ఏదైతే ఫిల్ చేస్తుంటామో టైట్గా పెట్టద్దు. ఎందుకంటే అది ఇంక ఎస్కేప్ కావడానికి ఇంకేం ఛాన్స్ ఉండదు. కాబట్టి ఎండాకాలంలో వేడెక్కినప్పుడు వ్యాకోచిస్తాయి. వ్యాకోచినప్పుడు ఇంకా ఎస్కేప్ కావడానికి ఛాన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే టైర్ అనేది పేలిపోతూ ఉంటుంది. వాయువులను వేడి చేస్తే అధికంగా వ్యాకోచం చెందుతుంటాయి. కాబట్టి ఏంటంటే సాధారణంగా ఎండాకాలంలో టైర్లు అనేవి పేలిపోతూ ఉంటాయి. రైట్. అండ్ ప్రమాణ ద్రవ్యరాశి గల ఉష్ణోగ్రతను, సో పదార్థ ఉష్ణోగ్రతను, ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణశక్తిని ఏమంటామంటే విశిష్టోష్ణము అంటాం. గుర్తుపెట్టుకోవాలి. ప్రమాణ ద్రవ్యరాశి గల అంటున్నాం. ఉదాహరణకు ఒక డంబెల్ ఉందండి. సో ఈ డంబెల్ ఎంత వెయిట్ ఉందంటే ఒక 3 కేజెస్ వెయిట్ ఉందనుకుందాం. ఒక 3 కేజెస్ వెయిట్ ఉందనుకుందాం. లేదంటే 1 కేజీ వెయిట్ ఉందనుకుందాం. ఓకేనా? సో 1 కేజీ వెయిట్ ఉన్నది. డంబెల్ ఎంత వెయిట్ ఉంది? 1 కేజీ వెయిట్ ఉందనుకుందాం. ప్రమాణ ద్రవ్యరాశి అంటే 1 కేజీ అనుకుందాం ఈ కేసులో. ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను, సో మరి ఈ డంబెల్ యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంది? ఆల్రెడీ ఎంత ఉందని చూసినట్టయితే 15 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. ఈ 15 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి, 16 డిగ్రీల సెంటీగ్రేడ్ పెంచడానికి ఎంత ఉష్ణోగ్రత అవసరం అవుతుంది, ఎంత ఉష్ణశక్తి అవసరం అవుతుందో దాన్ని ఏమంటామంటే విశిష్టోష్ణము అంటాం. విశిష్టోష్ణం అంటే సింపుల్ అండి, ఏం లేదు. ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైనటువంటి ఉష్ణ శక్తి ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా విశిష్టోష్ణము అంటాం. ఓకేనా? సో మరి దీనికి యూనిట్స్ ఏంటి అని చూసినట్లయితే క్యాలరీస్ పర్ గ్రామ్స్ సెంటీ. ఓకేనా? గ్రామ్ సెంటీగా చెప్తుంటాం. లేదంటే ఓకేనా ఆర్ జౌల్స్ పర్ కిలోగ్రామ్ క్యాలరీ, ఇది కెల్విన్. ఓకేనా? జౌల్స్ పర్ కిలోగ్రామ్ కెల్విన్. ఎస్ఐ యూనిట్స్లో అయితే జౌల్స్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ అంటాం. అదే ఇక్కడ జనరల్ యూనిట్స్ అయితే క్యాలరీ పర్ గ్రామ్స్ సెంటిగ్రేడ్గా చెప్తున్నాం. గ్రామ్ సెంటిగ్రేడ్ అండి. సో ఇంపార్టెంట్. విశిష్టోష్ణం యొక్క ప్రమాణాలు ఏంటి అంటే క్యాలరీ పర్ గ్రామ్ సెంటిగ్రేడ్, జౌల్స్ పర్ కేజీ,
కెల్విన్గా చెప్పుకుంటూ ఉంటాం. వెరీ ఇంపార్టెంట్, అది ఎస్ఐ యూనిట్స్లో. ఓకేనా? రైట్. నెక్స్ట్ కెలోరీమీటర్ ఆల్రెడీ వచ్చింది. సో కెలోరీమీటర్ వచ్చేసి సాధారణంగా ఈ కెలోరీమీటర్ను ఉపయోగించేసి విశిష్టోష్ణాన్ని కనుగొంటూ ఉంటాము. విశిష్టోష్ణాన్ని కనుగొనడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏంటి అంటే క్యాలోరీమీటర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ నీటికి వచ్చేసి అత్యధిక విశిష్టోష్ణం ఉంటుంది. ద్రవ పదార్థాల్లో అత్యధిక విశిష్టోష్ణం కలిగినటువంటి ద్రవ పదార్థం ఏది అంటాడు. ఏంటంటే నీరు. ఓకేనా? మరి దీని యొక్క విలువ ఎంత అని చూసినట్లయితే 1 క్యాలరీ గ్రామ్ సెంటిగ్రేడ్గా చెప్పుకుంటాం. 1 క్యాలరీ గ్రామ్ సెంటిగ్రేడ్గా చెప్తూ ఉంటాం. నీటికి అత్యధిక విశిష్టోష్ణం ఉంటుంది. క్రింది వాటిలో ఈ పదార్థానికి అత్యధిక విశిష్టోష్ణం ఉంటుందంటే సింపుల్గా నీరు పెట్టండి. ఓకేనా? లేదు, ద్రవ పదార్థాల్లో క్రింది వాటిలో ఏ పదార్థానికి అత్యధిక విశిష్టోష్ణం ఉందంటే అప్పుడు కూడా నీరే పెట్టండి. ద్రవ పదార్థం అన్నా సో అది నీరు పెట్టాల్సి ఉంటుంది. లేకుంటే నీటి యొక్క విశిష్టోష్ణం విలువ ఎంత అంటాడు. 1 క్యాలరీ పర్ గ్రామ్ సెంటిగ్రేడ్గా పెట్టేసాడు. ఓకే. అండ్ ప్రమాణ ద్రవ్యరాశి గల ఒక వస్తువును ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్చడానికి అవసరమైనటువంటి ఉష్ణ శక్తిని ఏమంటామంటే గుప్తోష్ణము అంటాం. గుప్తోష్ణం అంటాం. ఇక్కడ చూద్దాం. ప్రమాణ ద్రవ్యరాశి గల ఒక వస్తువు అన్నాం. ఇక్కడ చూద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక జార్లో మనము 1 లీటర్ వాటర్ తీసుకున్నాం. 1 లీటర్ వాటర్ తీసుకున్నాం అంటే ఇక్కడ ఏంటి ప్రమాణ ద్రవ్యరాశి ఉన్నది ఇక్కడ. ఓకేనా? ప్రమాణ ద్రవ్యరాశి 1 లీటర్ వాటర్ని ఒక స్థితి నుండి, ఈ లీటర్ వాటర్ ఏ స్థితిలో ఉంది? ద్రవ స్థితిలో ఉంది. రైట్, ద్రవ స్థితిలో ఉంది. ఓకేనా? సో ఈ ద్రవ స్థితిలో ఉన్నటువంటి నీరు వాయు స్థితిలోనికి మారాలి. ఇప్పుడు వాయు స్థితిలోనికి మారాలి. ఈ వాయు స్థితిలోనికి మారాలంటే దీనికి ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతని ఇస్తున్నాం మనం? ఉదాహరణకు ఒక 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తామండి. వేడి చేస్తే ఏమవుతుంది? నీరు కాస్త నీటి ఆవిరిగా మారుతుంది. అంటే ఇది ద్రవ స్థితి నుండి వాయు స్థితిలోకి మారింది. అంటే ప్రమాణ ద్రవ్యరాశి గల ఏదైనా ఒక పదార్థాన్ని ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్చడానికి మనము అందించేటువంటి లేదంటే దానికి అవసరమైనటువంటి ఉష్ణ శక్తి ఏదైతే ఉందో దాన్ని గుప్తోష్ణము అంటాం. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. గుప్తోష్ణం వేరు, విశిష్టోష్ణం వేరు. ఓకేనా? విశిష్టోష్ణం అంటేనేమో కేవలం 1 డిగ్రీ సెంటిగ్రేడ్ దాని యొక్క ఉష్ణోగ్రతను. ఉదాహరణకి ఇక్కడ నీరు ఉందనుకున్నాం కదా. సో ఈ నీటి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంది? సే ఫర్ ఇన్స్టాన్స్ ఇక్కడ ఒక 18 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది. 18 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిని 19 డిగ్రీల సెంటిగ్రేడ్కి పెంచడానికి అవసరమైనటువంటి ఉష్ణశక్తిని విశిష్టోష్ణం అంటాం. అలా కాకుండా ఈ నీరుని నీటి ఆవిరి అంటే ఈ స్థితి నుండి ఈ స్థితికి మార్చడానికి మనం దాదాపుగా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఇక్కడ 19 అంటే ఎంత అవుతుంది? మరి 81 డిగ్రీ సెంటిగ్రేడ్ మనం అదనంగా ఇస్తున్నాం కదా. సో 81 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్తే ఇది ఆవిరిగా మారుతుంది. అంటే ఒక స్థితి నుండి మరొక స్థితికి మారింది. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో నీటి యొక్క విశిష్టోష్ణం అన్నప్పుడు 18 నుంచి 19 డిగ్రీలు అవుతుంది. ఓకేనా? గుప్తోష్ణం అన్నప్పుడు 81 డిగ్రీల సెంటిగ్రేడ్ అవుతుంది. సో మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏంటి ఇక్కడ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి కావాల్సిన ఉష్ణశక్తినేమో విశిష్టోష్ణం అంటాం. లేదు, ఒక పదార్థాన్ని ఒక ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి పదార్థాన్ని ఎందుకు ప్రమాణ ద్రవ్యరాశి అంటున్నాడు ఇక్కడ అంటే 1 లీటర్ నీటిని తీసుకున్నప్పుడు మనకు కొంత ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. అక్కడ ప్రమాణ ద్రవ్యరాశి ఇవ్వలేదు అనుకుందాం. నేను 100 లీటర్ల నీటిని నేనేం చేస్తానంటే ఈ నీరు అనేది 1 లీటర్ నీరు ఇలా చెప్తాను నేను సింపుల్గా. 1 లీటర్ నీరు ఆవిరి కావడం కోసము 81 డిగ్రీల సెంటిగ్రేడ్ నేను అందిస్తున్నాను. ఇది 1 లీటర్ నీరు యొక్క గుప్తోష్ణము అంటున్నాను. గుప్తోష్ణం అంటున్నాను. 1 లీటర్ నీరు అంటున్నాం. ఎందుకు? నీటి యొక్క గుప్తోష్ణం అనట్లేదు నేను. ఎందుకంటే 1 లీటర్ నీటిని ఆవిరి చేయడానికి నేను అదనంగా అందించేటువంటి ఉష్ణశక్తి 81 డిగ్రీల సెంటిగ్రేడ్. కాబట్టి ఇక్కడ 1 లీటర్ నీటి యొక్క గుప్తోష్ణం అంటున్నాం. ఓకేనా? అలా కాదు, నీటి యొక్క గుప్తోష్ణం 81 డిగ్రీల సెంటిగ్రేడ్ అన్నా అనుకోండి, తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది? నేను 1 లీటర్ నీరు కాబట్టి 81 డిగ్రీల సెంటిగ్రేడ్. అలా కాకుండా నేను ఒక 100 లీటర్ల నీటిని వేడి చేయడం కోసం కూడా 81 డిగ్రీల సెంటిగ్రేడ్ అందించాను, ఆవిరి అవుతుందా? సో ఏదో కొంచెం వేడవుతుంది 100 లీటర్ల నీరు కాబట్టి ఏంటంటే ఇక్కడ అందుకనే ప్రమాణ ద్రవ్యరాశి అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఓకే, రైట్. మరి గుప్తోష్ణంని ఏ ప్రమాణంలో కొలుస్తామని చూసినట్టయితే జౌల్ పర్ కిలోగ్రామ్ లేదంటే క్యాలరీ పర్ గ్రామ్. క్యాలరీ అని వస్తే ఎక్కడైనా గ్రామ్ అండి, గుర్తుపెట్టుకోండి. సో జౌల్స్ అని వచ్చిందంటే సాధారణంగా కేజీను మెన్షన్ చేస్తూ ఉంటాం. జౌల్స్ పర్ కిలోగ్రామ్, అదేవిధంగా క్యాలరీ పర్ గ్రామ్స్. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. గుప్తోష్ణం యొక్క ప్రమాణాలను గుర్తించండి అంటాడు. రైట్. నీటి యొక్క బాష్పీభవన గుప్తోష్ణం అంటే నీరు ద్రవస్థితి నుండి ఏమంటాం సింపుల్గా ఆవిరి కావడం కోసం సో ఉపయోగించేటువంటి ఉష్ణోగ్రత ఏంది దాన్ని గుప్తోష్ణంగా చెప్పుకున్నాం కదా. సో నీటి యొక్క బాష్పీభవన గుప్తోష్ణం ఎంత అంటే 540 క్యాలరీలు పర్ గ్రామ్స్ అండి. 540 క్యాలరీలు పర్ గ్రామ్స్గా చెప్పుకుంటాం. సో మంచు ద్రవీభవన గుప్తోష్ణం కంపల్సరీ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. మంచు యొక్క ద్రవీభవన గుప్తోష్ణం ఎంత అంటే మంచు
నీరుగా మారడానికి అవసరమయ్యేటువంటి ఉష్ణోగ్రత, సో అది మనకి ఏంటంటే సింపుల్గా మంచు ద్రవీభవన గుప్తోష్ణంగా చెప్తాం 80 క్యాలరీలు పర్ గ్రామ్స్ అండి. ఓకే. అండ్ నీటి యొక్క త్రిక బిందువు 273.16 కిలో. సో 16 కెల్విన్స్ అండి, 16 కెల్విన్స్ ఇది. ఓకేనా. నీటి త్రిక బిందువు ఎంత అని అడుగుతుంటాడు. సో మరియు 611 పాస్కల్ పీడనం. నీటి యొక్క త్రిక బిందువు ఏంటి అని చూసినట్లయితే టెంపరేచర్ ఉన్నప్పుడు 273.16 కెల్విన్స్. అండ్ అదేవిధంగా దాని యొక్క పీడనం, ఏ పీడనం దగ్గర ఈ యొక్క ఉష్ణోగ్రత ఉందా నీరు అనేది త్రిక బిందువుగా చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ. సో నీటి త్రిక బిందువు ఉష్ణోగ్రత ఎంత అన్నప్పుడు అంటే 273.16 కెల్విన్స్ మరియు ఈ పీడనం అండి 611 పాస్కల్ పీడనంగా చెప్పుకుంటాం. రైట్. ఇక్కడ కొన్ని పదార్థాలు సాధారణంగా ఇప్పుడు నీరు తీసుకున్నాం అనుకోండి, నీటిని సాధారణంగా వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే మంచు తీసుకుందాం, మంచుని వేడి చేసినప్పుడు ఏమవుతుంది, ఘన రూపంలో ఉండేటువంటి మంచు ద్రవ రూపంలోకి మారుతుంది. దాన్ని ఇంకా వేడి చేస్తే డైరెక్ట్ ఆవిరైపోతూ ఉంటుంది. అంటే ఘన ద్రవ వాయు ఇట్లా వేడిని పెంచే కొద్దీ అంటే ఒక పదార్థానికి ఇచ్చేటువంటి ఉష్ణోగ్రతను పెంచినప్పుడు ఏమవుతుందంటే ఆ పదార్థం క్రమంగా ఘనస్థితి నుండి ద్రవస్థితి నుండి వాయుస్థితిలోనికి మారుతూ ఉంటుంది. ఇది జనరల్గా జరిగేటువంటి ఫినామినన్. కానీ కొన్ని పదార్థాలు వేడి చేసినప్పుడు డైరెక్ట్గా ఆవిరైపోతూ ఉంటాయి, ఇంకా ద్రవ పదార్థంలోనికి మారవు. ఉదాహరణకు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ మన కర్పూరం చూస్తూ ఉంటాం. ఈ కర్పూరం ఏదైతే ఉందో ముట్టించినప్పుడు అక్కడ ఎలాంటి ద్రవ పదార్థం ఏర్పడదు, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా పొగ రూపంలో డైరెక్ట్గా ఆవిరైపోతూ ఉంటుందన్నమాట. సో దీన్ని ఏమంటామంటే సింపుల్గా సబ్లిమేషన్ లేదంటే ఉత్పతనంగా చెప్తాం. అంటే ఏదైనా ఒక పదార్థం ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితిలోకి మారినట్లయితే దాన్ని సింపుల్గా ప్రాసెస్ని ఏమంటామంటే ఉత్పతనంగా చెప్పుకుంటూ ఉంటాం. దీనికి ఉదాహరణ నాఫ్థలిన్ గోళీలు, అదేవిధంగా కర్పూరం. సో బట్టల మధ్యలో నాఫ్థలిన్ ఉండలు పెడుతూ ఉంటాం కదా, డాంబర్ గోళీలు అంటూ ఉంటారు కదా. సో అక్కడ కూడా మనకి అది క్రమంగా ఆవిరైపోతూ ఉంటుంది తప్ప సో నీరుగా మారడం, ద్రవ రూపంలో మారడం ఉండదు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో ఈ పదార్థం ఉత్పతనాన్ని ప్రదర్శిస్తుంది కర్పూరం, అదేవిధంగా నాఫ్థలిన్ గోళీలు. సో మరి ఇప్పుడు కర్పూరం వేశారు, పొగ వచ్చింది. సో ఆ పొగని చల్లబరిచామనుకోండి, మళ్ళీ మనకి ఏమవుతుందండి, కర్పూరం. అంటే ఒక పదార్థం ఘనస్థితి నుండి డైరెక్ట్గా వాయుస్థితికి కావచ్చు, డైరెక్ట్గా వాయుస్థితి నుండి ఘనస్థితికి రావచ్చు. సో ఇలా ఈ రెండు ఇలా జరగవచ్చు. సో రెండు సందర్భాల్లో కూడా ఆ యొక్క ప్రాసెస్ని ఏమంటామంటే ఉత్పతనంగా చెప్తుంటాం. రైట్. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఐస్ లేదంటే పొడి మంచు అంటామండి. సో పొడి మంచు లేకుండా డ్రై ఐస్ అంటే ఏంటంటే సింపుల్గా కార్బన్ డైఆక్సైడ్, గాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉంటుందండి, వాయు రూపంలో ఉంటుంది. సో దీన్ని చల్లబరిచినప్పుడు ఏమవుతుందని చూసినట్టయితే ఘన రూపంలోకి మారుతుంది. దీన్ని ఏమంటామంటే డ్రై ఐస్గా చెప్తూ ఉంటాం. అండ్ అదేవిధంగా ప్రెషర్ కుక్కర్. సో ప్రెషర్ కుక్కర్ తెలుసు కదా మనకి, మామూలుగా ఏంటంటే ఆ పప్పును ఉడకబెట్టడానికి ఉపయోగిస్తున్నాయి. ప్రెషర్ కుక్కర్లో నీటి యొక్క మరిగే ఉష్ణోగ్రత 120 డిగ్రీల సెంటీగ్రేడ్ అండి. సో సాధారణంగా 100 డిగ్రీస్ కానీ ఆవిరైపోతూ ఉంటుంది మామూలుగా కదా. సో కానీ ప్రెషర్ కుక్కర్లో ఏమైందంటే ఆవిరి కావడానికి దాని ఛాన్స్ ఏం కాబట్టి సో నీటి యొక్క మరిగే ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది, 120 డిగ్రీల సెంటీగ్రేడ్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ప్రెషర్ కుక్కర్లో మనకు సేఫ్టీ వాల్వ్ ఉంటుంది. మీరు గమనించారో లేదో, ప్రెషర్ కుక్కర్ మూతను ఒకసారి ఇట్లా గమనించినట్లయితే మీరు గమనించండి. ఈ ప్రెషర్ కుక్కర్ మూత ఇది అనుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మధ్యలో విజిల్ ఉంటుంది కదా, మధ్యలో వచ్చేసి విజిల్ ఉంటుంది. ఈ విజిల్ పక్కన చిన్న ఇట్లా హోల్ ఉండి దాని మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది. ఇది సేఫ్టీ వాల్వ్ అంటాం. సాధారణంగా ఈ సేఫ్టీ వాల్వ్ అనేది సీసంతో తయారు చేస్తుంటారు. అధిక ఉష్ణోగ్రత వద్ద సీసం అనేది అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ప్రెషర్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ ప్రెషర్కి వెళ్ళిపోతుంది ఈజీగా. అంటే ఇక్కడ కుక్కర్ పేలకుండా ఉపయోగించే సేఫ్టీ వాల్వ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కుక్కర్ యొక్క సేఫ్టీ వాల్వ్ సీసంతో తయారు చేస్తుంటారు, కుక్కర్ పేలకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మనం అంటే కుక్కర్ యొక్క సేఫ్టీ వాల్వ్ ఏదైనా దేంతో తయారు చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సీసంతో తయారు చేస్తుంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పీడనం పెంచినప్పుడు మంచు ద్రవీభవన స్థానం తగ్గుతూ ఉంటుంది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, పీడనం పెంచినప్పుడు మంచు యొక్క ద్రవీభవన స్థానం తగ్గుతూ ఉంటుంది. సో అందుకనే మంచు కొండలో స్కేటింగ్ చేసేటువంటి క్రమంలో అప్పుడు ఏమవుతుంది, మంచు పైన ఆ స్కేటర్స్ యొక్క ప్రెషర్ పెరుగుతుంటుంది. ప్రెషర్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ మంచు అనేది ద్రవ రూపంలో మరి ఈజీగా జారిపోతూ ఉంటుంది అన్నమాట. పీడనం పెంచినప్పుడు మంచు యొక్క ద్రవీభవన స్థానం తగ్గుతుంది. సో దీనిపైన బేస్ చేసుకుని స్కేటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. రైట్. సారీ. రైట్. ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థాన్ని మండించినప్పుడు విడుదలయ్యేటువంటి ఉష్ణం ఆ పదార్థం యొక్క కెలోరిఫిక్ విలువ లేదంటే విశిష్ట శక్తిగా చెప్పుకుంటూ ఉంటాం. ఏంటి, ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థాన్ని అంటే ఒక కేజీ పిడకలు తీసుకుందామండి, ఒక కేజీ పిడకలు తీసేసుకొని అది ఆ పిడకలు ఏం చేశాను, మండించినప్పుడు దాని నుండి విడుదలయ్యేటువంటి ఉష్ణాన్ని
ఆ పిడక నుండి ఉష్ణం విడుదలవుతుంది, లేదంటే ఒక కట్టె తీసుకుందాం, ఒక కేజీ కట్టె తీసుకుందాం, కట్టేసుకొని దాన్ని మండించడం, లేదంటే ఒక బొగ్గుని తీసుకుందాం. సో మండించినప్పుడు దాని నుండి విడుదలయ్యేటువంటి ఉష్ణం ఏదైతే ఉందో ఆ ఉష్ణం ఆ పదార్థం యొక్క కెలోరిఫిక్ విలువ అంటాం సింపుల్గా. కెలోరిఫిక్ విలువ లేదంటే విశిష్ట శక్తిగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో అది ఫిజికల్గా మండించడం కావచ్చు, లేకుంటే మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది కణాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మండిపోతూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఆ ఆహారాన్ని కెలోరిఫిక్ అంటే ఎన్ని క్యాలరీలు ఉందని చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో కెలోరిఫిక్ విలువ లేదంటే విశిష్ట శక్తిగా చెప్తూ ఉంటాం. సో దీని యొక్క యూనిట్స్ ఏంటి, కెలోరిఫిక్ విలువ లేదంటే విశిష్ట శక్తి యొక్క యూనిట్స్ ఏంటి అని చూస్తుంటే క్యాలరీస్ పర్ గ్రామ్స్ లేదంటే జౌల్స్ పర్ కేజీస్గా చెప్తున్నారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ విలువ ఏదైతే ఉందో దీన్ని తెలుసుకోవడానికి ఆల్రెడీ స్టార్టింగ్లోనే వచ్చింది మనకి బాంబ్ కెలోరీమీటర్ను ఉపయోగిస్తూ ఉంటాం. బాంబ్ కెలోరీమీటర్ను ఉపయోగిస్తుంటాం. ఇక్కడ మనకి వివిధ రకాల పదార్థాల కెలోరిఫిక్ విలువలు అయితే ఇవ్వడం జరిగింది. సో మరి వరి యొక్క కెలోరిఫిక్ విలువ ఎంత అని చూసినట్లయితే 100 గ్రామ్స్ కండి, ఇదంతా కూడా 100 గ్రామ్స్కి గుర్తుపెట్టుకోండి. 100 గ్రామ్స్కి 100 గ్రామ్స్ వరి తీసుకున్నట్లయితే దీని కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసి 345 కిలో క్యాలరీస్ అండి. కిలో క్యాలరీస్ పర్ 100 గ్రామ్స్. అదే బనానా తీసుకున్నట్లయితే 116 కిలో క్యాలరీస్ అండ్ వేరుశనగలు చూసుకున్నట్లయితే 567 కిలో క్యాలరీ. అంటే వేరుశనగలు మనకు అత్యధిక శక్తిని ఇస్తుంటాయి అండ్ అదేవిధంగా వేరుశనగలో ఎక్కువ ప్రోటీన్ కూడా ఉంటుంటుంది. ఓకేనా? ఇవి వచ్చేసి వివిధ రకాల పదార్థాల యొక్క కెలోరిఫిక్ విలువలు. అండ్ వివిధ ఉపరితలాలపై సాంద్రీకరణం చెందినటువంటి నీటి బిందువులను తుషారం లేదంటే డ్యూ అంటాం. తుషారం లేదంటే డ్యూగా చెప్తుంటాం. సో మనకు తెలిసిందే చలికాలంలో చూసినట్లయితే గడ్డి మొక్కల యొక్క ఆకులు చూసినట్లయితే ఆకుల యొక్క అంచులో ఇలా మనకి చిన్న చిన్న నీటి బిందువులు లాంటివి కనపడుతుంటాయి. వీటిని డ్యూ లేదంటే తుషారంగా చెప్తుంటాం. వివిధ ఉపరితలాల పైన సాంద్రీకరణం చెందినటువంటి నీటి బిందువులు, సాంద్రీకరణం చెందినంటే ఒకదానికోటి కలిసి చిన్న చిన్న నీటి బిందువులు తయారవుతుంటే వీటిని ఏమంటామంటే డ్యూ లేదంటే తుషారంగా చెప్తుంటాం. అండ్ మంచు యొక్క ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే ఏంటి, మంచు ముక్కల్ని తీసుకొని 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పెట్టినప్పుడు నీరుగా క్రమక్రమంగా మారిపోతుంది. కాబట్టి మంచు ద్రవీభవనం అంటున్నాం, అంటే ద్రవంగా మారడం. ద్రవీభవనం అంటే ద్రవంగా మారడం. మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత ఎంతంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకేనా? అదేవిధంగా నీరు ఘనీభవించేటువంటి ఉష్ణోగ్రత కూడా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఎక్కడ 1 అట్మాస్ఫియర్ పీడనం దగ్గర, 1 అట్మాస్ఫియర్ పీడనం దగ్గర నీరు ఘనీభవించేటువంటి ఉష్ణోగ్రత కూడా 0 డిగ్రీసే. ఓకేనా? ఇక్కడ కండిషన్ ఏంటంటే కంపల్సరీ 1 అట్మాస్ఫియర్ పీడనం ఉంటేనే నీరు మంచిగా మారుతుంది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర. ఓకేనా? అలా కాకుండా 1 అట్మాస్ఫియర్ కంటే ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది రాంగ్ అయిపోతూ ఉంటుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మంచు ద్రవీభవన స్థానం, నీటి యొక్క ఘనీభవన ఉష్ణోగ్రత కూడా 0 డిగ్రీస్. నీటి ఘనీభవన ఉష్ణోగ్రత అంటే ఏంటి, నీరు మంచుగా మారడం. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరనే మంచు అనేది నీరుగా మారుతుందని చెప్తున్నారు, నీరు అనేది మంచుగా మారుతుందని చెప్తున్నారు. మరి దీంట్లో రెండిట్లో ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే. ఇక్కడ కండిషన్ ఏంటంటే నీరు మంచుగా మారేటువంటి అంటే నీరు ఘనీభవించే ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ విత్ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ అండి. సో ఆ కండిషన్లోనే నీరు అనేది మంచుగా మారుతూ ఉంటుంది. ఈ రెండు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. నీటి సాంద్రత కన్నా మంచు యొక్క సాంద్రత తక్కువ కాబట్టి మంచు ఏ విధంగా నీటిలో వేసినప్పుడు సాధారణంగా తేలుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటాం, గుర్తుపెట్టుకోండి. నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటాం. సో మనం బట్టలు సాధారణంగా బట్టలు ఎండబెడుతూ ఉంటాం. ఎండబెట్టినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో నీరు అనేది బాష్పీభవనం ద్వారా బయటికి పోయి ఇది మొత్తం కూడా ఎండుతూ ఉంటాయి బట్టలు. ఓకేనా? సో నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటాం, నీటి ఆవిరి నీరుగా మారడాన్ని సాంద్రీకరణం అంటాం. సో మనకి సాధారణంగా ఈ మేఘాల్లో నీరు అనేది నీటి ఆవిరి రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే చల్లగాలి తగులుతూ ఉంటుందో ఆ మొత్తం కూడా ఏంటంటే సాంద్రీకరణం జరిగి నీటి బిందువులు ఏర్పడి మంచు రూపం అంటే ఈ వర్షం రూపంలో పడుతుంది. అంతేకాకుండా సాంద్రీకరణ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రిడ్జ్ నుండి తీసినటువంటి బాటిల్ బయట పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్ బాటిల్ బయట పెట్టామనుకోండి, ఏమవుతుందని చూసినట్లయితే ఆ బాటిల్ చుట్టూ కూడా నీరు సాంద్రీకరణం ద్వారానే మొత్తం నీరు ఏర్పడి దాని చుట్టూ క్రింది కారుతూ ఉంటుంది తప్ప ఆ బాటిల్ లోపల ఉండే నీరు బయటికి రాదు. ఇక్కడ మన గాల్లో మొత్తం కూడా ఏముంటుంది, నీటి ఆవిరి ఉంటుంది. ఎప్పుడైతే ఆ చల్లదనానికి తగులుతూ ఉంటుందో ఆ నీటి ఆవిరి నీరుగా మారుతుంది కాబట్టి బాటిల్ నెమ్మదిగా జారిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రక్రియను ఏమంటామంటే సాంద్రీకరణంగా చెప్తుంటాం. ఓకేనా? నెక్స్ట్ రిఫ్రిజిరేటర్స్ వచ్చేసి జౌల్ థామ్సన్ ప్రభావంతో పనిచేస్తూ ఉంటాయి. అదొకటి జస్ట్ గుర్తుపెట్టుకోండి, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో అది అంత డీప్గా అవసరం లేదు మనకి. రెఫ్రిజిరేటర్స్ వచ్చేసి జౌల్ థామ్సన్ ప్రభావంతో పనిచేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్. అదేవిధంగా ఒక ప్రవాహి జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. సో
అధిక పీడనం నుండి అల్పపీడనం. మన కంప్రెసర్స్ ఉంటాయి చూడండి, ఏసీలో కంప్రెసర్ రన్ అవుతుందా, ఫ్రిడ్జ్లో కంప్రెసర్ రన్ అవుతుందా అంటారు. సో కంప్రెస్ అంటే ఏంటిది, దాంట్లో ఉండేటువంటి గ్యాస్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది, కంప్రెస్ చేస్తుంది. సో ఫర్ ఇన్స్టాన్స్ ఇక్కడ ఇది కంప్రెసర్ అనుకుందాం. కంప్రెసర్ రన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉండేటువంటి అది ఏమంటారు, రిఫ్రిజిరేటర్లో గ్యాస్ ఉంటుంది కదా, సో F32 R32 అంటాడు. ఈ గ్యాస్ ఏమవుతుందంటే కంప్రెసర్ ఏం చేస్తుందంటే గ్యాస్ని కంప్రెస్ చేస్తుంటుంది బాగా. సో దీని నుంచి పైపులు ఉంటాయి కదా, ఇలా పైపులు ఉంటాయి మనకి. సో పైపుల ద్వారా ఇది బయటికి పోయేటప్పుడు ఏమవుతుందంటే వ్యాకోచిస్తూ ఉంటుంది, అంటే అణువులు దూరంగా అయిపోతాయి. అంటే ఇక్కడ అధిక పీడనం నుండి అల్పపీడనాన్ని పంపినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా చల్లబడుతూ ఉంటుంది. ఈ పైప్ మొత్తం కూడా చల్లగా అవుతుంది. సో ఇక్కడ ఉండేటువంటి బ్లోయర్ ఏమవుతుంది, మనకి ఇక్కడ ఫ్యాన్ ఉంది. ఈ ఫ్యాన్ తిరిగినప్పుడు ఈ పైపుల పై నుండి గాలి బయటకు వస్తుంది కాబట్టి చల్లగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటే, సో ఇదే మనకి జౌల్ థామ్సన్ ఏమంటే ఎఫెక్ట్ అంటే ఇదండి. ఓకే, ఏంటి, ఒక ప్రవాహి లేదంటే ఫ్లూయిడ్ అధిక పీడనం నుండి అల్పపీడనానికి పంపినప్పుడు చల్లబడుతుంది. అదే మనకి ఏంటంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్గా చెప్పుకుంటుంటే గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం అడుగుతాడు, రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి, ఏసీస్ కానివ్వండి, ఈ ఎఫెక్ట్ తోటి పనిచేస్తుంటాయి, క్రింది ఎఫెక్ట్ తోటి పనిచేస్తాయి, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ తోటి పనిచేస్తూ ఉంటాయి. రైట్, సో ఇది అయిపోయిందండి, ఉష్ణం అనేటువంటి లెసన్ అయితే అయిపోయింది. సో దీనికి సంబంధించిన నోట్స్ అనేది అవైలబుల్గా ఉంది, మన కోర్సులో అవైలబుల్గా ఉంది. తీసుకొని సో వీలైతే ప్రింట్ తీసుకొని క్లాస్ అయిపోగానే వెంటనే చదువుకుంటే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంటుంది. సో లేదు ఇప్పుడు చెప్పేటప్పుడు అర్థమైనట్టుగానే ఉంటుంది, తర్వాత చదివితే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంటుంది. కాబట్టి క్లాస్ అయిపోగానే వెంటనే చదువుకోండి. రైట్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.